దళిత సంక్షేమ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవనీయులు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ గంగుల కమలాకర్ గారు, వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జగిత్యాల జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. మొదటగా జగిత్యాల జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాదు జగిత్యాల జిల్లాలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని నాతో శంకుస్థాపన చేయించుకున్నందుకు, ఇటువంటి గౌరవాన్ని పొందినందుకు జగిత్యాల జిల్లా ప్రజాప్రతినిధులను, అధికారులను, జగిత్యాల జిల్లా ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. జగిత్యాల జిల్లా మనం గతంలో ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోలేదు ఇది జిల్లా అవుతుంది, ఇంత బాగా అభివృద్ధి చెందుతుందని. ఎట్లా సాధ్యమైంది? జగిత్యాల జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరిగే సందర్భంలో అత్యంత మహిమాన్వితమైన అద్భుతమైన శ్రీ నరసింహస్వామి దేవస్థానం ధర్మపురికి నేను రావడం జరిగింది. ఆ రోజు నేను ఒక మాట చెప్పిన, గోదావరి నది నాటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే మొదటగా ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు మా దగ్గర ఎందుకు జరపరు అని చెప్పి నేను సింహంలాగా ఆ రోజు గర్జించిన. దాని మీద చాలా రకాలుగా మాట్లాడినారు. కానీ ధర్మపురి స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి. శేషప్ప కవి ధర్మపురి స్వామి మీద భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పి అద్భుతమైన పద్యాలు రాసినారు, మనందరికీ తెలుసు. ఆ స్వామిని దర్శించి, స్వామి నీ దయ వల్ల పుష్కరాలు ఇక్కడనే జరుపుతాం, మళ్ళీ పుష్కరాలు వచ్చే లోపు తెలంగాణ రాష్ట్రం సాధించి మళ్ళీ నీ పాదసేవ చేసి నేను ఇక్కడనే వచ్చి పుష్కర స్నానం చేస్తా అని చెప్పి నిండు మనసుతో మొక్కడం జరిగింది. నేను ధర్మపత్ని సమేతంగా వచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే మా ధర్మపురి బ్రాహ్మణోత్తములు, వేద పండితులు మనసారా నిండుగా ఉద్యమ విజయోస్తు తెలంగాణ ప్రాప్తిరస్తు అని చెప్పి నిండు మనసుతోని వాళ్ళు దీవెనివ్వడం జరిగింది. స్వామివారి దయ, మా వేద పండితుల ఆశీస్సులు తెలంగాణ రావడం మీ అందరికీ తెలుసు. వచ్చిన తెలంగాణలో చాలా వైభవంగా అద్భుతంగా మనం గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం. ఒకసారి మీరందరూ కూడా ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. లక్షలాది మంది మన రాష్ట్రం నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ధర్మపురికి తరలి వస్తూ ఉంటే ఆనాడు మంత్రులు హరీష్ రావు, మిగతా రాష్ట్ర మంత్రివర్యులు ట్రాఫిక్ పోలీసుల్లాగా రోడ్ల మీద ఉండి ఆ పుష్కరాలను నిర్వహించడం జరిగింది. అధికారులను హెలికాప్టర్లు దింపినా మన మినిస్టర్లు ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని అద్భుతమైనటువంటి పుష్కరాలు మనం నిర్వహించుకున్నాం. చాలా ఘనంగా జరిగింది. అదేవిధంగా చాలా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మీ అందరినీ నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, తెలంగాణ గొప్ప ఆధ్యాత్మిక పరిమళాలు, దైవ భక్తి ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఈ జిల్లాలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కాళేశ్వరం కావచ్చు, ధర్మపురి కావచ్చు, ఇంకా అనేక పుణ్యక్షేత్రాలతో పాటు కొండగట్టు అంజన్న దేవాలయం కూడా మన దగ్గరనే ఉంది.
హనుమాన్ భక్తులు వేలు పోయి లక్షలైపోతా ఉన్నారు. గతంలో వేములవాడ దేవస్థానానికి స్థలం లేకపోతే ఇరుకుగా ఉంటే 35 ఎకరాల స్థలాన్ని అక్కడి ఎమ్మెల్యే రమేష్ రావు గారు, అప్పటి ఎంపీ వినోద్ రావు గారు ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కొండగట్టు అంజన్న దేవస్థానంలో దేవస్థానానికి కేవలం 20 ఎకరాలు మాత్రమే ఉండేది. పక్కన ఉండేటువంటి 384 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా దేవాలయానికే ఇచ్చినాం. అంటే అంజన్న సన్నిధిలో ఈరోజు 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, మహిమాన్వితమైనటువంటి గొప్ప కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈరోజు ఈ వేదిక నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. త్వరలోనే కొద్ది రోజులలోనే నేనే స్వయంగా వచ్చి దానికి సంబంధించినటువంటి స్థపతులను ఆగమ శాస్త్ర ప్రకారం అద్భుతమైనటువంటి భారతదేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి దేశం నోరు వెళ్లబెట్టేటటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తా అని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆగాలి 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 ప్లీజ్ ప్లీజ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మనం పురోగమిస్తున్నామో మీ అందరికీ తెలుసు. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి ప్రాంతాలలో నేను అనేక పర్యటనలు చేసినాను, అనేక విషయాలు చూసినాను. విద్యాసాగర్ రావు గారు బండలింగాపూర్ అనే గ్రామానికి నన్ను తీసుకెళ్లి చెరువులు ఎండిపోయిన పద్ధతి, కాలువ నుంచి నీళ్లు రాని పరిస్థితి, చాలా దుఃఖపడుతూ బాధపడుతూ నాకు ఆయన చెప్పినారు. బండలింగాపూర్లోనే నేను నైట్ హాల్ట్ కూడా చేసినాను. ఇప్పుడే విద్యాసాగర్ రావు గారు నాకు చెప్పారు, మీరు అక్కడ పడుకున్నారన్నా, అక్కడ భోజనం కూడా చేశారు. బండలింగాపూర్ గ్రామస్తులు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరమన్నారు. బండలింగాపూర్ మాకు మండలం కావాలని అడిగినారు. అది కూడా మంజూరు చేస్తా ఉన్నాం. డెఫినెట్గా బండలింగాపూర్ మండలం కూడా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. మన వరద కాలువ కథ రాస్తే రామాయణం అంతా, చెప్పుకుంటే భారతం అంతా. ఎన్ని బాధలు, దానికి తూములుండయి, కాలువలుండయి, అది నిండదు. దానిలో చేరినటువంటి గుంటలలో కరెంటు మోటార్లు పెట్టి అద్దెకరమో ఎకరమో పారిస్తే ఆ మోటార్ల తీగలు కోసేసి ఆనాడు కాలువలోకి తోసేసిన విషయం నాకు బాగా తెలుసు. ఈరోజు వరద కాలువనే తెలంగాణ మన రాష్ట్రం వచ్చింది కాబట్టి ఒక రిజర్వాయర్గా మనం మార్చుకున్నాం, ఒక జీవ నదిలాగా మార్చుకున్నాం. ఎన్ని తూములు అవసరమో అన్ని తూములు పెట్టుకున్నాం. గంగుల కమలాకర్ గారు సార్, నా కరీంనగర్లో కూడా నా రూరల్ మండలంలో వరద కాలువ తూములు కావాలని కొట్లాడి పెట్టిస్తే వరద కాలువ నుంచి వందలాది చెరువులు నింపుకొని సస్యశ్యామలంగా సుభిక్షంగా పంటలు పండిస్తా ఉన్నాం. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు కూడా మన వరద కాలువ మీద సుమారు 13,000 మోటార్లు ఉన్నాయి, కరెంటు మోటార్లు ఉన్నాయి. రైతులు పంటలు పండిస్తారు. రైతులకు పంటలు పండించడానికి ఆనాడు తెలంగాణలో కరువులో ఆత్మహత్యలు చేసుకొని పెరుగన్నం తినే రైతులు పురుగు మందులు దాగి దుబాయ్కి, బొంబాయికి పోయి అనేక బాధలు పడి చెట్టుకొగలు గుట్టుకొగలైన తెలంగాణ రైతులు బాగుపడాలని సంకల్పం చేసి ఆ రోజే నేను చెప్పినాను, ఖచ్చితంగా వరద కాలువను ఒక అద్భుతమైన వనరుగా మనం మార్చుకుందాం, సజీవ జలధారగా మార్చుకుందాం అని చెప్పినాను. అదొక్కటే కాదు, కరెంటు బాగు చేసుకొని 24 గంటల కరెంటు ఈరోజు మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఒక సంవత్సరానికి 13-14 వేల కోట్లు కరెంటు బిల్లు కింద రైతులు చెల్లించకుండా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం మీకు తెలుసు. ఇక్కడ ప్రాంతవాసులకు బాగా తెలుసు. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసు. వరద కాలువ మీద నువ్వు ఎన్ని మోటార్లు పెట్టినావు, ఎన్ని హెచ్పీలున్నాయి, ఎంత బిల్లు కడతావు అని అడిగే కొడుకు ఎవడని ఉన్నాడు అయ్యాలా?
ఉన్నాడా? దానికి మీటర్లు పెట్టానట. పెడదామా? పెడదామా? ఈరోజు వరద కాలువ తూములతోని ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడ నిలబడి బ్రహ్మాండమైన మోటార్లు పెట్టి పంటలు పండించుకొని బ్రహ్మాండంగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ దేశంలో, ఈ భూ ప్రపంచంలో రైతు బంధు ఇచ్చే రాష్ట్రం లేదు, రైతు బీమా ఇచ్చే దేశం లేదు. ఒకే ఒక్క జాగా రైతు బంధు, రైతు బీమా ఇచ్చే ఒకే ఒక్క జాగా తెలంగాణ. నేను ఒక్కటే మీకు మనవి చేస్తా ఉన్నా, ఇదేదో అనాలోచితంగా ఆగమాగంగా ఇచ్చేది కాదు. చితికిపోయి ఛిద్రమైపోయి ఆగమైపోయిన తెలంగాణ రైతుల బతుకులు ఒక దరికి రావాలని, అప్పులు తీరిపోవాలని, అప్పులు చేసే బాధలు తప్పాలని, తెలంగాణ రైతాంగం స్థిరపడాలని తీసుకున్న నిర్ణయం ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా. అంతవరకే మనం ఆగలేదు. అక్కడి నుంచి ఇంకా ముందు పోయినాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చెయ్యరు. కానీ ఎక్కడ లేని విధంగా 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి అనే రంది లేకుండా, అమ్మిన పంటకు 5 రోజుల లోపలనే బ్యాంకులో డబ్బులు వచ్చే విధంగా బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేసే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణనే మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు వస్తుంది. ఎట్లా వస్తుంది? రైతు బంధు ఇప్పుడు పడుతుంది, ఇంకో 5-10 రోజులు అయితే పడాలి కదా, పడాలి పక్కా. ఎట్లా పడుతుంది? బ్యాంకుల డబ్బులు చేరంగానే టింగ్ 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 అని సెల్ ఫోన్ మోగుతుంది. ముఖ్యమంత్రి ఫోన్ వస్తుంది, ఆర్థిక శాఖ హరీష్ రావు ఫోన్ వస్తుంది, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఫోన్ వస్తుంది, మీ బ్యాంకులో ఇన్ని డబ్బులు జమైనాయని. ఇంకో 10-12 రోజులలో హరీష్ రావు ఆర్థిక మంత్రి ఇక్కడనే ఉన్నాడు, ఎల్లుండి కేబినెట్ మీటింగ్ ఉన్నది, అక్కడ నిర్ణయం చేసి మళ్ళా రైతు బంధు వస్తూనే ఉంటుంది. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్ బతికినంత వరకు రైతు బంధు, రైతు బీమా ఆగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని పనులు పూర్తి కావాలి. వేములవాడ నియోజకవర్గంలో కతలాపూర్, భీమారం, అదేవిధంగా పక్కన ఉన్న మరో మండలం ఉంది, సూరమ్మ చెరువు నింపి వరద కాలువ నుంచి ఆ 3 మండలాలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ స్కీమ్ కూడా వెంటనే టేకప్ చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. చొప్పదండి నియోజకవర్గం మల్లాల మండలం మద్దుట్ల గ్రామం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని మా ఎమ్మెల్యే రవిశంకర్ నాథ్ కొట్లాడుతా ఉన్నాడు. త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేసి మద్దుట్ల లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. పోతారం కావచ్చు, నారాయణపూర్ రిజర్వాయర్ కావచ్చు, వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా చూసినారు. ఒక మాట ఈ సందర్భంగా నేను చెప్పాలి. కేసీఆర్ కన్నా ముందు, టీఆర్ఎస్ కన్నా ముందు ఎన్నో ప్రభుత్వాలు చూసినారు, ఎందరో ముఖ్యమంత్రులను చూసినారు, నాకంటే 2 అంతల దొడ్డుకున్న వాళ్ళని కూడా చూసినారు. ఈ ప్రాంతం నుంచి కూడా మంత్రులను చూసినారు. ఈ ప్రాంతంలో అది కోరుట్ల కావచ్చు, మెట్పల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, పక్కనున్న బాల్కొండ మా ప్రశాంత్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారు. ఏనాడు వాళ్ళ గోసేవలు పట్టించుకోలే. వేలాది మంది, లక్షలాది మంది బీడీ కార్మికులకు 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉంటే దేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కొన్ని కోట్ల, 100 కోట్లు వెచ్చిస్తూ బీడీ కార్మిక సోదరీమణులకు నెలకు 2,016 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఒక పెన్షన్తో మనం ఆగుతలేం. వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం, బియ్యం ఇస్తా ఉన్నాం, వాళ్ళ పిల్లలకు విద్య కల్పిస్తా ఉన్నాం, ఆరోగ్యశ్రీ కింద వైద్యం కల్పిస్తా ఉన్నాం, వాళ్ళ పేదింటి బిడ్డలకు పెళ్లిలైతే కళ్యాణ లక్ష్మి కల్పిస్తా ఉన్నాం. ఈ రకంగా అనేక మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ చివరికి వాళ్ళ పిల్లలు ప్రసవిస్తే, గర్భవతులై ప్రసవిస్తే కేసీఆర్ కిట్ మీద కూడా సాయం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎక్కడ లేని విధంగా భారతదేశంలో 1000 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం.
బ్రహ్మాండమైన విద్య అందుతా ఉంది. ఈ రకంగా అనేక రకాల రైతు సంక్షేమం కానీ, పేదల సంక్షేమం కానీ, కులము మతము వర్గం లేకుండా అందరినీ ఆదుకుంటూ తెలంగాణ ముందుకు పురోగమిస్తూ ఉన్నది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇలా తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్ 1, తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ 1, ఆర్థిక వనరులు పెంచుకోవడంలో తెలంగాణ నంబర్ 1. అదేవిధంగా అనేక విషయాలలో మనం ముందుకు పోతూ ఉన్నాం. చాలా పనులు ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. కొనసాగుతున్న పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి. ధర్మపురి ప్రాంతంలో రోళ్లవాగు ప్రాజెక్టు కూడా కంప్లీట్ కావాలి, దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో చేసుకోవాలి. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకుందాం. నేను మీకు అండగా దండగా ఉంటా, 100% చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా మీరందరూ పురోగమించాలి. అన్ని జిల్లాలలో డబ్బులు ఇచ్చింది కదా, మరి మా సంగతి ఏందని కొప్పుల ఈశ్వర్ గారు, హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు ఇప్పుడే నాతో పంచాయతీ పెట్టింది. అన్ని జిల్లాల మాదిరిగా గతంలో సిరిసిల్ల జిల్లాకు, పెద్దపల్లి జిల్లాకు ఇచ్చినాం. ఆర్థిక మంత్రి అడిగింది కాబట్టి, ఖజానా చూసేది ఆయన కాబట్టి, కరీంనగర్ జగిత్యాల జిల్లా ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గ నిధులు మరో 10 కోట్లు పెంపుదల చేస్తా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నైనా సరే భవిష్యత్తులో మనం చేసుకోవచ్చు. అందరి సంక్షేమం చేసుకోవచ్చు, అద్భుతాలు చేసుకోవచ్చు. కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని భారతదేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ దీక్షాపరులు దీక్ష వదిలే విధంగా బ్రహ్మాండమైన క్షేత్రం చేసుకుందాం, దానిలో డౌట్ లేదు. కానీ ఒకటే మాట నేను మీకు అందరికీ కూడా దండం పెట్టి మాట్లాడుతూ ఉన్నా. ఆనాడు ఒక మాట చెప్పిన, నేను నా వెంట నడవండి, గ్యారంటీగా తెలంగాణ వస్తుంది అని నేను చెప్పిన. నరసింహస్వామికి అదే మొక్కిన. మీ అందరి తోడ్పాటు, ఆ స్వామి దయ, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ మన చుట్టూ ఏం జరుగుతున్నదో మనం తెలుసుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. గోల్మాల్ గోవిందం గాళ్ళు, అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు, ఇష్టం వచ్చిన కారుకూతలు కూసేవాళ్ళు ఈరోజు మన మధ్య తిరుగుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి. మనం అప్రమత్తంగా లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది, చాలా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఆనాడు తెలంగాణ వస్తుందని నేను ఎట్లా చెప్పినో, ఈరోజు భారతదేశం కూడా అట్లే మార్పు కావాలి. భారత రాజకీయాలను కూడా తెలంగాణ ప్రభావితం చేయాలి. తప్పకుండా ఈ దుష్ట సాంప్రదాయాలన్నీ పోవాలి. ఒక మాట దయచేసి ఆలోచన చేయండి. కరెక్ట్గా మనం వచ్చినప్పుడే దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయింది. ఒక్కటంటే ఒక్క మంచి పని జరిగిందా? ఏ రంగంలో జరిగింది? సాగునీటి రంగమా, కరెంటు రంగమా, మంచినీటి రంగమా, ఏ రంగంలో జరిగింది? ఒకటే మాట ఆలోచన చేయాలి. ఆయన డైలాగులు బాగా చెప్తాడు. మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది? వచ్చినాయా పరిశ్రమలు? పిల్లగాళ్ళు కాల్చే దీపావళి పటాకులు చైనాకెళ్ళి వస్తాయా? ఇదా మేక్ ఇన్ ఇండియా? పిల్లలు ఎగిరేసే పతంగుల మాంజా దారం చైనా నుంచి వస్తుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? దీపావళికి పెట్టే దీపంతలు కూడా చైనా నుంచి వస్తాయా? భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి అవుతుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? ఏం జరిగింది? దయచేసి ఆలోచన చేయాలి. కొత్తవి రాలే, కానీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు. ఉన్న ఆస్తులు ఉడగొడతా ఉన్నారు. కరెంటు ప్రైవేటీకరణ చేస్తాం, మీటర్లు పెడతాం, ముక్కుబిండి వసూలు చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే అదేమో రేవుడీ కల్చర్ అట. రేవుడీ కల్చర్ ఉచితాలు ఇవ్వకూడదట. కానీ ఎన్పిఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులను దోచిపెట్టింది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి. చాలా ప్రమాదకరం. మీ అందరికీ తెలుసు. గ్రామాలలో చిన్న చిన్న ప్రజలకు కూడా తెలుసు. మన గ్రామాలలో మనం ఒక మాట వింటాం. ఏం మాట వింటాం? ఏమంటారు? బీమా చేసిన వాని వాళ్ళు మాట్లాడరు. ఏమంటారు? ముసలోను అవుతున్నావు కదా, ఏమైనా ఎల్ఐసి కట్టినావా అంటారు. ఎల్ఐసి అంటే తెలియని వాళ్ళు లేరు, తెలియని ఊరు లేదు. అటువంటి ఎల్ఐసి 25 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తారు, లక్షలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు సమానంగా 35 లక్షల కోట్ల
ఆస్తులు కలిగి ఉన్నది ఎల్ఐసి. అటువంటి ఎల్ఐసిని కూడా అమ్మేస్తాం, ప్రైవేట్ చేస్తాం. నేను అడుగుతా ఉన్న ప్రజల సొత్తు మీ జాగీర్లాగా, మీ అబ్బ సొత్తులాగా ప్రజల సొత్తును సావుకారులకు కట్టబెడతామంటే భారతదేశం పిడికిలెత్తాలే యువకులందరూ చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎల్ఐసిలో ఉండే ఏజెంట్ మిత్రులారా, పిడికిలు బిగించి మీరు సైనికులు కావాలి. మన ఆస్తిని మనం కాపాడాలి. ఇలా కరెంటు ప్రైవేట్కి ఇస్తారు, ఎట్లా ప్రైవేట్కి ఇస్తారండి? ఇన్ని రోజులు మన డబ్బు ప్రజల సొమ్ముతోని లక్షల కోట్ల రూపాయల విలువైన సబ్ స్టేషన్లు, కండక్టర్లు, లైన్లు, జనరేటింగ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా వచ్చినాయి. వాటన్నిటినీ కేవలం నామమాత్రం ధరలకు మాకు ఇష్టమైన సావుకారులకు, మాకు నిధులిచ్చే సావుకారులకు ఇచ్చేసి ప్రజల దగ్గర మాత్రం మేము రాళ్ళెత్తి బిల్లులు వసూలు చేస్తామని మాట్లాడుతున్నారు. ఈ అరాచకం ఇదే విధంగా కొనసాగితే కేవలం పెట్టుబడిదారుల రాజ్యం అయితే తప్ప పేద ప్రజల సంక్షేమం చూడరు. దయచేసి ఆలోచన చేయాలి. ఒక్క నినాదమన్నా సబ్కా సాత్ సబ్కా వికాస్, సో బక్వాస్ ఎక్కడేమైనా జరిగిందా? వికాసం ఉన్నదా? బేటీ పడావో బేటీ బచావో, బేటీలు అంగన్వాడీల నిధులు కట్ చేయడమే బేటీ పడావోనా? దీనికి ఎవడన్నా మొగోడు సమాధానం చెప్తాడా? దమ్ముందా? చర్చకు వస్తారా? అంగన్వాడీలకు ఎదిరిచ్చే నిధులు కోతబెట్టి బేటీ పడావో బేటీ బచావో. ఎన్ని రోజులు ఈ మోసం నినాదాలు? ఇలా ఉత్తర భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల రేపు జరగకుండా, దళితుల మీద దౌర్జన్యం జరగకుండా ఒక రోజన్న గడిచిపోయే పరిస్థితి ఉందా? ఈ దేశం మారాలి. ఈ మత పిచ్చిలో పడి పనికి మాలినటువంటి దాంతో మనం ముందుకు పోతా ఉంటే అన్ని రకాలుగా నష్టపోతాం. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఈ రకమైనటువంటి పద్ధతులలో వీళ్ళు అనుసరించే తప్పుడు విధానాలతో మేక్ ఇన్ ఇండియాలో ఏం రాకపోయినా 10,000 పరిశ్రమలు భారతదేశంలో మూతపడ్డాయి. ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం. ఈ దేశంలో ఏ నగరంలో ఉంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం. 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడిపోయినాయి. సంవత్సరానికి 10,000 మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలిపెట్టి బయటికి పోతా ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందన్నట్టు ఉన్నాయి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందేమీ లేదు. మాటల గారడి, డంబాచారం, డబ్బాల పలుగురాలేసి ఊపినట్టు లడా లడా లొడా లొడా మాట్లాడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది? ముఖ్యంగా యువకులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, రచయితలు, కళాకారులు, మేధావులు దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ గ్రామాలలో మీరు చర్చ పెట్టాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనించి అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రమాదం వల్ల పడిపోతాం, ఇబ్బంది వస్తుంది. ఒక్కసారి దెబ్బతింటే చాలా ఘోరంగా 100 సంవత్సరాలు వెనుకపోతాం. మేక్ ఇన్ ఇండియా ఏం కనబడుతుంది? కోరుట్ల మిషన్ దవాఖాన పక్కకు చైనా బజార్, జగిత్యాల అంగడి గద్దెల కాడ చైనా బజార్, కరీంనగర్లో సర్కస్ గ్రౌండ్ కాడ చైనా బజార్. ఇదేనా మేక్ ఇన్ ఇండియా? మేక్ ఇన్ ఇండియా బజార్ ఎటువా, ఇండియా బజార్ ఎటువా? ఊరూరికి చైనా బజార్ ఎందుకు రావట్లే? గోళ్ళు కత్తిరించుకునే నేల్ కట్టర్సు, గడ్డం గీసుకునే బ్లేడ్లు, కూర్చుండే కుర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు ఇవి కూడా చైనా నుంచి రావన్నా? ఇవి కూడా చేయరాదా? ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో? దయచేసి ఈ మాటలు మీరు లైట్గా తీసుకోవద్దు, చాలా తీవ్రంగా తీసుకోవాలి. దీన్ని ఆలోచన చెయ్యాలి. చాలా పెద్ద ఎత్తున మోసపోతాం, పెద్ద ఎత్తున మనం దెబ్బతింటాం. కాబట్టి దయచేసి నా ప్రార్థన మీ అందరితోని, మోసపోయి ఉంటే మోసపడతాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ విషయాల మీద సమీక్ష చెయ్యాలి. నేను ఎవరిని నిందించడం కోసం చెప్తలేను. భారతదేశ భవిష్యత్తు గురించి, ఈ దేశం బాగుపడడం గురించి, ఈ దేశంలో ఉన్న నదులు నీళ్లు భూమి మీదకి వచ్చి ఎట్లా తెలంగాణ పచ్చబడ్డదో దేశమంతా బాగుపడే పద్ధతులు రావాలి. కడుపు నిండా దేశానికి కరెంటు రావాలి. ఇవాళ ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో కడుపు నిండా కరెంటు రాదు. దేశ రాజధాని ఢిల్లీలో 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కడుపు నిండా మంచినీళ్లు రావు, కరెంటు కోతలు తప్పాయి. ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది? స్వతంత్రం కోసం పోరాటం చేసిన పెద్దలు, రక్తం దారపోసిన స్వతంత్ర సమరయోధులు
ఈ భారతదేశం కోసమైనా మనకు వాళ్ళ త్యాగాలు చేసింది. ఈ దేశం మారాలి, ఒక తెలంగాణ బాగుపడితే కాదు. తెలంగాణ జీడిపి 5 లక్షల నుంచి 11.5 లక్షల కోట్లు పెరిగింది. కొంతలో కొంత మనం బాగుపడ్డాం. తెలంగాణ పనిచేసిన మందం కేంద్ర సర్కార్ పనిచేసి ఉంటే మన జిఎస్డిపి 11.5 కాదు 14.5 లక్షల కోట్లు ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ చేతగాని తనం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్లు నష్టపోయినాం. ఈ మాటలు దయచేసి మీ ఇంటికి పోయిన తర్వాత మీ దగ్గర విలేకరులను అడగండి, చదువుకున్న వాళ్ళని అడగండి, టీచర్లను అడగండి, మీ ప్రొఫెసర్లను అడగండి, ఆర్థిక నిపుణులను అడగండి. అన్ని విషయాలు మీకు తేటతెల్లంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, అప్రమత్తంగా లేకపోతే ఒక ఉరవడిలో ప్రచార హోరులో కొట్టుకొని పోతే మళ్ళా ఆగమైపోతాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా? ఆనాటి తెలంగాణ నాయకత్వం చేసిన ఒక చిన్న ఏమరుపాటు వల్ల, చిన్న పొరపాటు వల్ల 60 ఏళ్ళు మనమే గోసపడ్డాం. ఎంతమందిని చనిపోయినాం, ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చింది, ఎన్ని తిరగాల్సి వచ్చింది, ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది, ఎన్ని పాటలు పాడుకోవాల్సి వచ్చింది, ఎన్ని నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది, మన ఉద్యోగులు ఎన్ని సమ్మెలు చేయాల్సి వచ్చింది. ఒక చిన్న పొరపాటుకు 60 ఏళ్ళు గోసపడ్డ జాతి మనది. ఈరోజు కూడా ఈ డంబాచారం గోల్మాల్ గోవిందంగాలను నమ్మితే కింది మీద అయిపోయి ఆగమైపోతాం. అట్లా ఆగం కావద్దని నేను కోరుతున్నా. ఆ పద్ధతిలో మీ అందరినీ కూడా కోరుతూ, ఇంత పెద్ద సంఖ్యలో జగిత్యాల కాడ మీరందరూ వస్తారని నేను అనుకోలే. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినారు. నాకుండే సమాచారం కోరుట్ల దాకా బస్సులన్నీ జామ్ అయిపోయినాయి. కరీంనగర్ రోడ్లో కొండగట్టు దాకా బస్సులన్నీ జామ్ అయిపోయినాయి. మన సభలో ఉన్నంత సగం మంది బయట రోడ్ల మీద ఉండిపోయినారు. మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మీ పనులు వదిలిపెట్టి కేసీఆర్ దీవించాలని ఇంత పెద్ద ఎత్తున మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చైతన్యం ఇట్లే ఉండాలి, ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. ఆ విధంగా మనందరం ముందుకోవాలని కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని ఘనంగా నిర్వహించడానికి సమన్వయకర్తగా పనిచేసినటువంటి హరీష్ రావు మంత్రి గారికి, జిల్లా మంత్రులకు, జిల్లా శాసనసభ్యులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్, జై భారత్, జై తెలంగాణ. ధన్యవాదాలు. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్.